ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూరోపియన్ యూనియన్. ఇవి రెండు కలిసి ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో 1/3 వాటాను కలిగి ఉంటాయి. భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 17% వాటా EU దేశాలదే. అలాగే EU చేసే ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా దాదాపు 9% ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాధుడుకు ఇటు భారత్ అటు EU కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే గేమ్ చేంజర్ కానుంది. అమెరికాను సైతం వణికిస్తుంది ఈ డీల్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావటం, ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చేయటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ, EU కమిషన్, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ భారత్ EU సదస్సు సందర్భంగా ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం కీలక ఒప్పందం ఖరారైంది. ఇదే సమయంలో భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరింది. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఆ తరహా ఒప్పందం చేసుకున్న 3వ ఆసియా దేశంగా భారత్ నిలిచింది. భారత్ 27 దేశాలతో కూడిన EUల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ వాణిజ్య చరిత్రలోనే అతి పెద్దదని చెప్తున్నారు. 2026 చివరికల్లా ఒప్పందంపై భారత్, EU లాంఛనంగా సంతకాలు చేస్తాయి. 2027లో మొదటి 2 నెలల్లోగా FTAపై భారత ప్రభుత్వం, మంత్రిమండలి, యూరోప్ పార్లమెంట్ ఆమోదముద్ర వేస్తాయి. ఆ వెంటనే అమల్లోకి వచ్చేస్తుంది. ప్రపంచ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 3/3 వాటా కలిగిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రధాని అభివర్ణించారు. ఈ ఒప్పందంతో 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భారత్ EU ట్రేడ్ డీల్ ప్రపంచంలోని 2 ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నారు. బ్రిటన్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAతో ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు భారత్ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం తయారీ రంగాన్ని కాకుండా సేవా రంగాన్ని కూడా భారీగా విస్తరిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇద్దరి సంక్షేమానికి బ్లూ ప్రింట్గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. एक और ऐतिहासिक अवसर है जब विश्व की 2 सबसे बड़ी लोकतांत्रिक शक्तियां अपने संबंधों में एक निर्णायक अध्याय जोड़ रही है. आज हमारे बीच 180 बिलियन यूरो का ट्रेड है. 8 लाख से अधिक भारतीय यूरोपियन यूनियन के देशों में रह रहे हैं और सक्रिय योगदान दे रहे हैं. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత మార్కెట్పై, ఆర్థిక వ్యవస్థపై EU దేశాల వైఖరిలో పెను మార్పు రానుంది. దీనివల్ల ఐరోపా దేశాల నుంచి భారత మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగనుంది. ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని మోడీ ఎంతో చొరవ చూపారని అన్నారు. యూరోప్, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. ఇక భారత్ EU ఒప్పందం వల్ల కేవలం ఆర్థికంగా మాత్రమే బలవంతం కావట్లేదు, ప్రస్తుత అస్థిర ప్రపంచంలో తమ ప్రజలకు భద్రతను అందిస్తున్నామని తెలిపారు యూరోప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు వారి తొలి భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో భారతీయ నైపుణ్యం మెరుగుపడుతుంది. భారత్, EU మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత ఈ భారీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. 1962లో యూరోప్ సముదాయంతో భారత్ సంబంధాలు ప్రారంభించగా 2004లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం తెరమీదికి వచ్చింది. అయితే 2007లో మొదలైన FTA చర్చలు అనేక అడ్డంకులను దాటుకుని వాస్తవ రూపం దాల్చడానికి 2022 పట్టింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి. కాగా 2026 జనవరిలో చోటు చేసుకున్న అంతర్జాతీయ పరిణామాలు EUను ఆందోళనకు గురిచేశాయి. గ్రీన్లాండ్ స్వాధీనానికి ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుని ప్రయత్నాలను యూరోప్ దేశాలు వ్యతిరేకించాయి. ఆగ్రహించిన ట్రంప్ ఈ దేశాలపై 10% సుంకాలను ప్రకటించారు. లొంగకుంటే 25% పెంచుతామని హెచ్చరించారు. దీంతో అమెరికాకు, యూరోప్ దేశాలకు మధ్య దూరం పెరిగింది. అమెరికా మొండి వైఖరితో యూరోపియన్ యూనియన్ విదేశాంగ, వాణిజ్య విధానాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వాణిజ్యంలో పూర్తిగా అమెరికాపైనే ఆధారపడటాన్ని తగ్గించాలని యూరోప్ దేశాలు నిర్ణయించాయి. ఈ దశలో భారత్ వారికి ఆశాకిరణంగా కనిపించింది.
కాగా యూరోపియన్ సమాఖ్య ఇప్పటికే భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్ యూరోపియన్ మధ్య ఒప్పందం ఇరు పక్షాలకు లాభదాయకంగా కనిపిస్తోంది. 2024-25లో ఇరు పక్షాల మధ్య సుమారు $13,600 కోట్ల వాణిజ్యం జరిగింది. ఈ ఒప్పందంతో భారత్కు 45 కోట్ల జనాభా ఉన్న యూరోప్ మార్కెట్ అందుబాటులోకి రానుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్, ఈయూలకు చెందిన 90% వస్తు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గటం కానీ, పూర్తిగా తొలగటం కానీ జరుగుతుంది. ఫలితంగా వాటిని ఇరు మార్కెట్లలో వీలైనంత తక్కువ ధరలకే విక్రయించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా భారత్, ఈయూలలోని తయారీ రంగ పరిశ్రమలకు చేతి నిండా పని దొరుకుతుంది. వస్త్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలకు జీరో డ్యూటీ యాక్సెస్ కల్పించాలని ఈయూను భారత్ కోరుతోంది. ఫలితంగా భారత పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయి. దీనివల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న రైతాంగానికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ, పాడి పరిశ్రమలకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయింపును పొందింది. భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అగ్రరాజ్యానికి చెమటలు పట్టిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై తాము 50% సుంకాలు విధించగా, యూరోప్ దేశాలు మాత్రం భారత్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం అమెరికాకు మింగుడు పడటం లేదు. ఇదే అంశంపై అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తన అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము భారత్పై సుంకాలు విధిస్తుంటే యూరోపియన్లు మాత్రం ఆ దేశంతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. రష్యా చమురు భారత్ వెళ్లి శుద్ధి చేయబడి పెట్రో ఉత్పత్తులుగా యూరోప్ చేరుతోంది. అంటే ఆ దేశాలు రష్యన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తమపై జరుగుతున్న యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించారు. కాగా భారత్పై తాము విధించిన సుంకాలను సగానికి తగ్గించడం లేదా పూర్తిగా తొలగించే అవకాశం ఉందని బెసెంట్ సంకేతాలిచ్చారు. ఇటీవల రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించుకోవటం తమ విజయంగా ఆయన సమర్థించుకున్నారు. మరోవైపు ట్రంప్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో డాడీ ట్యాక్స్ అనే పదం నవ్వు తెప్పిస్తోంది. ఉర్సులా టీం, భారత ప్రభుత్వం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. అది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే వాళ్ళు ఇంట్లో కూర్చుని ఆటలాడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు. అతను ఓవల్ ఆఫీసులో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని ఆ పోస్ట్లో వెల్లడించారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టి వాళ్ళు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్ళు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు. నేను భారతదేశంతో చెప్పాను, మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50% డాడీ ట్యాక్స్ చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హై స్కూల్ సైన్స్ ప్రాజెక్టు మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు. అయితే ట్రంప్ ట్రూత్ సోషల్లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.